చంద్రమా, రా రా, ఎవరు లేరు, వచ్చేయి. ఇప్పుడు మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడాలి. నువ్వు వంటలో బల్లి వేశాక తిన్నవాళ్ళందరూ వాంతులు చేసుకోగానే అందరికీ తెలిసిపోతుంది. వాళ్ళకి తెలియక ముందే పార్వతికి తెలియాలి. మళ్ళీ వంటలు చేసేంత టైం లేక చేతులెత్తేస్తుంది. గెస్ట్లకి తినడానికి ఏం లేదని అఖిలక్కకి చిర్రెత్తుకొస్తుంది. పార్వతి ఎత్తిన చేతుల్ని విరిచేస్తుంది. ప్లాన్ అదిరిపోయింది, వేసేయ్. జాతకాలు ఎత్తేలేం కాబట్టి ఈ దెబ్బకి పార్వతిని ఎత్తి బయటకు విసిరేస్తారు. అది బల్లిని చూసిందా, ఏం చేయాలో తెలియక అవస్థ పడుతుంది. చూడలేదా, తిన్నవాళ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంటుంది. చీప్రాంటి అదొస్తుంది, మనం వెళ్తాం పద. పద పద. టైం అయిపోయినది. ముచ్చమక్క కూడా ఎట్ వెళ్ళిపోయినదో ఏమో. ఇవన్నీ హాల్ కాడికి ఎట్టా తీసుకుపోయేది? అయ్యో, బల్లి పడినది. ఇప్పుడెట్టా? ఈ వంటలు పడేసినట్టేనా? ఇప్పుడు ఎట్టా చేసేది? ఈ వంటలు మళ్ళా చేయాలంటే టైం కూడా లేదు. బాబాయ్, డిన్నర్ టైంకి పంపించవచ్చు. ఈలోపు స్నాక్స్ పంపించే ఏర్పాటు చేయండి. ఓకే, డన్. పార్వతి, డిన్నర్ ఏర్పాట్లు పూర్తయిపోయినట్టేనా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.